వ్యవసాయదారుడు మన భారతదేశానికి వెన్నెముక వ్యవసాయం కాబట్టి అన్నిటికన్నా వ్యవసాయం చేయటం చాలా కష్టం. అందులో మరి నాటినటువంటి మొక్కలు పోకుండా కరెక్ట్గా రెండెద్దులని ఒకే గాడిలో నడిపించడం చాలా కష్టం. అటువంటి రైతును మనం తక్కువగా చూడకూడదు. కాబట్టి జై కిసాన్ జై జవాన్. నీకు తెస్తాడు, నేను తెస్తాడు, అందరం తీసేది. కూలింగ్ తాగురా, ముందు కూలింగ్ పోద్ది, కూలింగ్ అయిపోదురా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి వానర్ లేడు. ఇక్కడ 6 ఎకరాల బిట్టు మిరప తోట నాటారంట. మరి ఇది ఖర్చు ఎంతైందో మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మనం రోజు ఈ పచ్చిమిరగాయలు లేనిది, ప్రతి హోటల్లో కూరగాయలు ఏం లేని, పచ్చిమిరగాయలు లేని కూరలు అసలు తినలేము. అలాంటప్పుడు మరి రైతు ఇలా పండించుకుంటే మనము ఉండటం చాలా కష్టం. కాబట్టి మరొక రైతు ఉన్నాడు ఇక్కడ. సో అరకలు ఉన్నాయి, మరి చక్కగా వ్యవసాయం చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇదేం పొలం అన్న? ఇది బొబ్బర్లు అంటే అలసందలా? బొబ్బర్లు అంటే ఫ్రెండ్స్ అంటే మామూలుగా కొన్ని ప్రాంతాలలో అలసంద అంటారు, కొంతమంది బొబ్బర్లు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ప్రశాంతమైనటువంటి వాతావరణం, గాలి చల్లగా ఉంది. పాపం చూడండి అంత కష్టపడతారు రైతులు. మరి వాళ్ళందరినీ మనం ఆదరించాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ జత ఎద్దులు ఎంత బాగున్నాయో. కాబట్టి మరి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఎద్దుల యజమానులతో మనం మాట్లాడదాము. అంకుల్, ఎద్దులు ఎంత పడతాయి అంకుల్? ఒకటి 140 జత. రోజుకి ఎన్ని ఎకరాలు దున్నుతారు మీరు? 4-5 ఎకరాలు దాకా. ఓకే, 4 ఎకరాలు. 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే వాటికైనా మళ్ళీ నడిమధ్యలో ఏమైనా గ్యాప్ ఇస్తారా? అంతే చేస్తా ఉంటారా? అమ్మా మీరేనా ఈ పొలానికి వాండ్రు? ఏం లేమ్మా, మేము యూట్యూబ్ నుంచి. ఈ పొలం మీదే కదమ్మా? ఎంత అయిందమ్మా ఇప్పుడు పెట్టుబడి? అది ఇప్పుడు నువ్వు మాట్లాడు కదా, ఆయనకే తెలుసు, ఆయన కదా, ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళమ్మ పాపం చూడండి, నేను కూడా ఎంతో కష్టపడుతుంది. కాబట్టి రైతులు ఇలా కష్టపడబట్టే మనము ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాయి. ఎక్కడున్నా కానీ మన కడుపు నిండుతున్నది, దానికి కారణం రైతే. కాబట్టి రైతులను మనం తక్కువగా చూడకూడదు, చులకనగా. అంకుల్ తాగండి, మీ అన్ని మీకే, తాగండి. ఏదో చిన్న గిఫ్ట్ అన్నమాట మీకు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు వ్యవసాయం ఉంది, బట్ ఏదో దేవుడి దయ వల్ల ఉద్యోగం రాబట్టి మేము ఉద్యోగం చేస్తున్నాం. కానీ వ్యవసాయం చేయడం చాలా కష్టము. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము దున్నలతోటి వ్యవసాయం చేసేవాళ్ళం. దున్నలు ఉన్నాయి మాకు అప్పుడు. ఆ దున్నలతోటి వ్యవసాయం చేసేది. సెలవులు వచ్చినప్పుడల్లా మేము వాటికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి పొగనారు పెట్టారు. ఇది నాటుతున్నారు. నాటిన తర్వాత ఇది పెద్ద అయిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత చాలా కష్టం ఇది మొక్కలు తెచ్చి నాటడం. దీనిని మళ్ళీ మొక్కలు లేపుతూ వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి. కానీ మరి మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ మిల్లువండి అన్న వస్తుందా? వాళ్ళు చూడండి, వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటుంటే, అంటే మొక్కలు వీళ్ళు వ్యవసాయం చేస్తుంటే పాదులు లాంటి మధ్య మట్టి ఏదైతే కలుపు ఉంటుందో ఆ కలుపు మొక్కలను తీస్తారు. ఆ తీసిన తర్వాత దీన్ని ఏమంటారు అంకుల్? ఇది గుంటక. ఇది గుంటక అంటారు. ఈ గుంటక ఏంటంటే 2 ఉన్నటువంటి మొక్కల నడి మధ్యలో నుంచి ఇది పోతుంది. ఇప్పుడు మన రైతు దీన్ని నడుపుతారు, మనం చూద్దాము. అయితే ఇలా చేసినప్పుడు ఎంతో కొంత మరి కొంచెం వ్యవసాయం కాబట్టి కొద్దిగా తేడాలు వస్తాయి. ఎప్పుడైనా ఆ మొక్కలు కొద్దిగా తేడా వచ్చినప్పుడు వాటిని
మాట్లాడదాం ఫ్రెండ్స్. ఎద్దులు బెదిరితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, గడ్డి ఎలా పోతుందో నేను మాట్లాడిన ఎద్దులు బెదిరితే చూపిస్తాను వీడియో. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఓకే, బాయ్, మంచిది. ఓకే, చూడండి అంకుల్, దీన్ని ఏమంటారు అంకుల్? గుంటక? ఇది గొర్రు అన్నమాట. గొర్రు అంటే ఆ ఉన్నటువంటి రెండు మొక్కల నడిమద్దల్ని దాన్ని గీతలు వస్తాయి. గీతలు వచ్చిన తర్వాత మళ్ళీ అది గొర్రు నాగేలు అంటారు. నాగేలు అడ్డ, అదండి అంటారు. దంట, అది అడ్డ, అది గుంటక. అది గుంటక అన్నమాట. ఇది దంట అంట, అది గుంటక అంటే చక్కగా వస్తుంది కాబట్టి. సో ఉన్నటువంటి ఈయనైతే దాన్ని అడల్ప్ చేస్తారు. ఆయన ఎక్కినప్పుడు తోలినప్పుడు కింద ఉన్నటువంటి పీసులతోటి నరాలతోటి కూడా మొత్తము అంటే నారతోటి కూడా బయటకు వస్తుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్, తర్వాత మనము రెండో వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు సాయంతో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటికీ కావాలంటే ఇది డబల్ లైన్ మోటారు. నీళ్లు లేనిది ఏం చేయలేము కాబట్టి ఇలా నీళ్ళ పైపులతోటి మరి ప్రతి ఒక్క లైన్కి పైపులు వేసి అంతా మరి చూడండి ఎలా చేస్తారంటే, నాకు తెలిసినంత వరకు ఒక చిన్న పిల్లవాడు మరి పుట్టినప్పుడు వాడిని ఎంత చక్కగా చూసుకుంటారో అంతకన్నా చక్కగా చూసుకుంటారు రైతులు కాబట్టి. అలా చూడండి, ఇలా పైపులు చక్కగా వేసుకొని ఇలా పైపులు బిగించుకొని ఇలా అన్నీ చేయబట్టే మరి మిరప తోట అనేది పండుతుంది. ప్రతి దానికి పైపులు కాబట్టి ఇంత చక్కగా చేస్తేనే చూడండి అన్నిటికీ ఏ వంకర పోకుండా చక్కగా ఎలా ఉంటున్నాయో. కాబట్టి ఈ యొక్క తోటలో మనం చాలా గమనించాల్సిందంటే ఇలా చక్కగా చేస్తేనే ఏదైనా కానీ వ్యవసాయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ గడ్డి ఎలా ఉందో ఈ గడ్డి అన్నిటినీ తీసేస్తారనమాట, కలుపు ద్వారా అయితేమి ఏడు ద్వారా అయితేమి. కాబట్టి వీరు చూడండి, వ్యవసాయం చాలా గొప్పది, మనం తక్కువగా అంచనా ఊరేయద్దండి. రైతు ఎంత కష్టపడితేనే మనకి. రెండో రైతు ఎక్కడున్నాడు మరి, ఆయనతో మాట్లాడే ముందు ఎద్దులు వస్తున్నాయి, ఎందుకంటే కొన్ని ఎద్దులు భయపడతాయి కాబట్టి నేను ఆయనతో ఏం మాట్లాడను. ఆయన ఈ యొక్క వరుస
అంటే దీన్ని మామూలుగా తెలుగు భాషలో ఒక సాలు అంటారు. ఈ ఒక సాలు అయిపోయిన తర్వాత నేను ఆయనతోటి మాట్లాడి వివరాలు కనుక్కుంటాను. అన్న దీన్ని ఏమంటారన్నా? గుంటకంట బ్రదర్. ఫ్రెండ్స్ ఇది గుంటగా, ఇది ఆయన ఇందాక 4ది దంతేసాడు. ఆ దంతేసినటువంటి 4 లేపినటువంటిది ఈ రైతు ఏం చేస్తారంటే ఇది గుంటకేస్తాడు. ఈ గుంటకేసినప్పుడు ఏంటంటే మొత్తము తెగిపోద్ది అనమాట. తెగిపోయి చూడండి, ఆయన ఏమన్నా మామూలుగానే ఉన్నాడు, దీన్ని ఏమో ఎక్కి దీన్ని నడుపుతాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సో చూడండి, ఇక్కడ ఏదైతే ఆయన లేపాడో మొత్తం దిగిపోద్ది పక్కన. చూడండి చూడండి ఎలా పైకి వచ్చాడు నేర్లతో సహా. చూడండి చక్కగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది మొత్తము వేస్తే చూడండి ఒక్క మొక్క కూడా మరి పోకుండా వాళ్ళు దాన్ని చేస్తున్నారంటే కారణం చూడండి. దానికి ఎంత టాలెంట్ ఉండాలి రైతుకి. వ్యవసాయం చేసేటువంటి అరకు కట్టాలి, దాన్ని తీసుకురావాలి పొలంలో, మరి దాన్ని సరిగా కట్టాలి. తాడు కట్టడం కానీ, పగ్గాలు కట్టడం కానీ, రెంటిని పగ్గాలు కట్టుకోవటము, నడిపించటము చాలా కష్టతరమైనటువంటి పని వ్యవసాయం. చూడండి ఎంత చక్కగా పోతుందో. అలా ఉన్నటువంటి మట్టి చూడండి ఎలా పోతుందో. వచ్చినటువంటి మట్టిని ఇలా తీస్తారు. చూడండి ఫ్రెండ్స్, అలా ఉన్నటువంటి గడ్డి అలా లేచిపోతుంది. లేచిపోయింది, ఇక్కడ ఏం లేదు, అక్కడ పడిపోయింది. అంటే ఈ ఎండ కాసిన తర్వాత దాని అంతటా అదే ఎండిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ విషయం గమనించండి. ఇలా మరి నాకు 2 సార్లు చేస్తారు మొక్క పెరిగిన దాకా. ఆ మొక్క పెరిగిన తర్వాత మందులు కట్టడము, మళ్ళీ కలుపు తీయడము, ఇవన్నీ చేస్తారు. చాలా ఖర్చుతో కూడినటువంటి విషయము. ఎద్దులు ముందులు పోతున్నాయి, నేను వెనలేకపోతున్నాను.
సజెషన్ ఉంటే వ్యవసాయం చేయడానికి మరి రైతు చూడాలి. సో ఇలా చిక్కుబడ్డ దాన్ని తీసి మళ్ళీ మొదలు పెడతారు. దీన్ని ఇలా శుభ్రం చేసుకొని మళ్ళీ వేయాలండి, ఎందుకంటే ఏదన్నా మొక్కలు పడితే వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇది చూడండి చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అమ్మా మీరేం పని చేస్తారమ్మా ఇక్కడ? అంటే మొక్కలు పడిపోయిన మొక్కలు లేపుతారా? ఎలాగా? ఓకే. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కామన్గా మరి మనం ఎవరే వ్యవసాయం చేసినా కానీ ఎంత ఎద్దులతో చేసినా ట్రాక్టర్లతో తెలిసినా మొక్క అనేది 2 సార్లు నడి మధ్యలో ఏదో ఒక మొక్క వంగిపోతుంది. కాబట్టి ఒక మొక్క వేయటానికి రైతుకి ఎంతో ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ మొక్కలు పడిపోకుండా ఒకవేళ వంగినా కానీ వాటిని మళ్ళీ లేపి చక్కగా పాదిలో పెట్టి మరి మట్టేయటానికి మరి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళు ఇలా చేస్తేనే మరి ఆ మొక్క నిలబడుతుంది. ఎందుకంటే చేసి కూడా మళ్ళీ మొక్క వేస్ట్ అయితే ఇబ్బంది పడుతుంది కదా, కొన్ని వందల కాయలు వేస్ట్ అయినట్టే కదా. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, మనం ఏదైనా చేస్తున్నామంటే అది రోజు ఒక రైతు కష్టపడటం వల్లే. కాబట్టి రైతు కానీ రైతు కుటుంబంలో కానీ రైతు బిడ్డలు కానీ వ్యవసాయం చేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎవరైనా కానీ తక్కువగా చులకనగా చూడకూడదు. నాకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే మనం అనుకోవచ్చు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి కదా అని అంటే అవి ఊరికనే రావటం లేదండి. ఇలా రైతులు వ్యవసాయం చేసి పండిస్తే ఆ పంటను ఎక్స్పోర్ట్ చేస్తే ఆ పంటను వాళ్ళు కొనటం వల్ల మనకు వస్తున్నాయి. రెండోది రైతు పంట పండిస్తేనే మన నోట్లోడికి 5,000 వెళ్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఇలా వీళ్ళు చక్కగా ఎక్కడైతే మరి పడిపోతున్నాయో అలాగే నీళ్లు పెట్టినటువంటి పైపులను కూడా సరి చేసుకుంటూ అలాగే చూడండి ఇలా పైపు లేపుకుంటూ ఆ మొక్క లేపుకుంటూ దాన్ని చక్కగా చేసుకుంటూ చక్కగా వస్తున్నారు. చూడండి ఇలా పైపులు లేపుకుంటూ. సో ఇలాగా వీళ్ళు కూడా కష్టపడి పని చేస్తున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పొలం ఉంటే సరిపోదు, డబ్బులు ఉంటే సరిపోదు, మనుషులు ఉండాలి. చేసేవాళ్ళు కూడా మంచి మనసుతోటి చేయాలి. మంది పొలం అన్నట్టు విధంగా వీళ్ళు అనుకుని చేస్తున్నారు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చక్కగా చేస్తున్నారు. ఒక మొక్క కూడా వీళ్ళు పానేయకుండా అబ్జర్వేషన్ చేసుకుంటూ చూసుకుంటూ చక్కగా వస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మళ్ళీ వస్తాయి. మనం ఈరోజు మరి మిరప గురించి నేర్చుకున్నాము. మరి సమయం ఉంటే నెక్స్ట్ టైం మనందరము బొప్పాయి ఏ విధంగా చేస్తారు, దాని పంట ఏ విధంగా చేస్తారనేది మనం మాట్లాడేంత వరకు థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.